వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ హయాంలోని రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు గుర్తింపు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు. హోలీ వేడుకలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజకీయాలతో సహా ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలి. మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన MRSM. మరో ఖ్యాతిని సాధించిన ఇండియన్ నేవీ. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు గుర్తింపు వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా దేవురుప్పల మండలం ఉమ్మడి కడవెండి గ్రామం పొట్టిగుట్ట తాండాలో శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ గుడి నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఊరేగింపుతో తరలివచ్చి శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించారు. ఈ పురాతన ఆలయ అభివృద్ధిలో భాగంగా 4 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు, కళ్యాణ మండపం, గోపురం నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, ఎంపీటీసీ దుబ్బాక కవిత రత్నాకర్ రెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కళ్యాణం అంటే వస్తాను పోతాను, కానీ ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేయాలని మన అందరికి రాలే. నేను మొదలు అనుకున్నా ముసలోళ్ళు ఇప్పుడు ఎక్కుతారు, నేనంటే ఇప్పుడు ఎక్కుతాను. పూర్తయింది అమ్మా, నేను మాట్లాడదు. అది 50 లక్షలతో కడుతున్నా. ఇంకో విషయం కూడా, ఇక్కడ కళ్యాణం అంటామో పెద్దది, ఆడికి పోయి కూర్చోవాలంటే కొంచెం కష్టం. ఆడి నుంచి కళ్యాణం ఇలా చేసినట్టు ఒక పెద్ద కళ్యాణం కట్టాలని చూస్తారు. కట్టాలా వద్దా? కట్టాలో చెప్పేస్తాండి, కోటి రూపాయలు అవుతుంది. కట్టాలా? ఇప్పుడు 1 కోటి రూపాయలతో కూడా కలెక్టర్ గారు నేను వచ్చాను. దీంట్లో కళ్యాణం చేసినట్టు ఈ గుడిని పునరుద్ధరణ చేసి మీరు మంచిగా కార్లు వచ్చినట్టు చేస్తాను. చేయాలా వద్దా? దాదాపు 4 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 4 కోట్లు అవసరమా? మరి అందరి ఆశీర్వాదంతో మన అందరం బతుకుతాను. మీ ఆరాధ్య దైవం లక్ష్మీనరసింహ స్వామి. ఇదే కాదు, ఇంకా చాలా టెంపుల్ కడుతున్నా. ఎందుకంటే టెంపుల్ భక్తి, ఇది వెనుకడ కట్టిన టెంపుల్, మనం కట్టినే కాదు. ఇది వెనుకడ మన తాతలు 1000 ఏళ్ల కింద కట్టిన టెంపుల్ బాగు చేసుకునే. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించిన హోలీ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవని, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంటుందని అన్నారు. హోలీ వేడుకలను దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంట్లో కావలసినటువంటి అద్భుతాలని చేపట్టబోతాం. ఎందుకంటే రీసెంట్గానే మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో అద్భుతమైనటువంటి లేక్ కూడా ఉంది, కానీ ఏదో ఒక పోటీని పెట్టినట్టు. బట్ అది కాకుండా వచ్చే వాకర్స్ కోసం ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త మనకు ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడ పక్కనే ఇందిరా పార్క్ లో ఎన్ని బోట్స్ పెట్టామో మనం అందరం చూస్తాం. కాబట్టి దీంట్లో స్పీడ్ బోటింగ్ కానివ్వండి, ఈ స్పీడ్ బోటింగ్ తో పాటు అద్భుతమైనటువంటి లైటింగ్ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందిరా పార్కులో ఇప్పటికే చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి టోటల్ 87 ఎకరాలు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి జాగా ఇక్కడ ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే లక్షలాది మంది వాకర్స్ వస్తుంటారు. కాబట్టి ఇక్కడ అద్భుతాలు జరగాలి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాబోయే ఏదైనా అకేషన్ తీసుకొని వనభోజనాలు కూడా ఇక్కడే బ్రహ్మాండంగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే వనభోజనాలు చేయడం కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు చిల్డ్రన్స్ ప్లే పార్క్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఓపెన్ జిమ్లు కూడా అంతమొందించాలనేటువంటి ప్రయత్నంలో ఆ రోజు ప్రహ్లాదుడు వారి ఇద్దరు జరిగినటువంటి సందర్భంలో
ఈ హిరణ్యకశిపుడి మరి కుమార్తెనే హోలిక. మరి ఆ రోజు జరిగినటువంటి మరి మహావిష్ణువు ఒక పరీక్ష పెట్టినటువంటి సందర్భంలో అగ్నిలో మరి ప్రవేశించిన తర్వాత ఎవరైతే బయటకు వస్తారో మరి వారే విజయం చేకూరుస్తుందని ప్రహ్లాదుడు హోలిక ఇద్దరు పోయిన తర్వాత మరి హోలిక అక్కడ దహనం కావడం, అప్పటి నుంచే హోలీ పండుగ అనేది స్టార్ట్ అయినటువంటి సందర్భం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్ లో మన పండుగలు ఎందుకు వస్తున్నాయో ఎవరికి తెలుస్తలేవు. కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పేది మర్చిపోయారు. మమ్మీ డాడీ అయిపోయింది అంతా, చెప్పేదే లేదు. దసరా ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, సంక్రాంతి వస్తే 6 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేస్తుండే. ఈ రోజు సంక్రాంతి పతంగ ఎగిరేసుకోవడం కూడా గతిలేదు. వచ్చే నెలలోనే మరి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఇందిరా పార్కు డెవలప్మెంట్ విషయంలో మరి విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కావలసినటువంటి అద్భుతాలని మరి చేపట్టబోతాం. ఎందుకంటే రీసెంట్ గానే మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో అద్భుతమైనటువంటి లేక్ కూడా ఉంది. కానీ ఏదో ఒక పోటీని పెట్టినట్టు, బట్ అది కాకుండా వచ్చే వాకర్స్ కోసం ఇంకా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త మరి మనకు ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడ పక్కనే ఇందిరా పార్క్ లో ఎన్ని బోట్స్ పెట్టామో మనం అందరం చూస్తాం. కాబట్టి దీంట్లో స్పీడ్ బోటింగ్ కానివ్వండి, ఈ స్పీడ్ బోటింగ్ తో పాటు అద్భుతమైనటువంటి లైటింగ్ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందిరా పార్కులో ఇప్పటికే చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి టోటల్ 87 ఎకరాలు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి జాగా ఇక్కడ ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే లక్షలాది మంది వాకర్స్ వస్తుంటారు. కాబట్టి ఇక్కడ అద్భుతాలు జరగాలి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాబోయే ఏదైనా అకేషన్ తీసుకొని వనభోజనాలు కూడా ఇక్కడే బ్రహ్మాండంగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే వనభోజనాలు చేయడం కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మరి చిల్డ్రన్స్ ప్లే పార్క్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఓపెన్ జిమ్లు కూడా. మహిళలు రాజకీయాలతో సహా ప్రతి రంగంలోనూ రాణించేందుకు చొరవ, ఉత్సాహం చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మాయిలంటే స్మార్ట్ గా కాదు, స్మార్ట్ ఫోన్ లెక్కన ఉండాలని వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ అప్డేట్ మాదిరిగా యువతులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మహిళలు సమైక్యంగా సమన్వయంతో ఉంటే హక్కుల సాధన సాధ్యమవుతుందని అన్నారు. ఈ వేడుకల్లో పలువురు విద్యార్థులు దేశంలో ఎంతో మందికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన మహిళల పాత్రలను వేషధారణలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పనారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, డాక్టర్ ప్రీతి రెడ్డి, ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ మాధవి లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. An amazing personality, a highly esteemed and visionary chairman, C.H. Mallareddy, Srimati C.H. Kalpana Reddy ma'am, respected director of MRGE and member of Executive Health City, Dr. C.H. Preeti Reddy ma'am, and our dynamic, highly inspiring principal ma'am, Dr. Y. Madhavilata ma'am, training and placement officers, and epitome of love, care, positivity and motivation. కానీ గ్రామాలకెళ్ళి ఊర్లకెళ్ళి ప్రతి ఊర్లకెళ్ళి అమ్మాయిలు వచ్చి ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ అంటే నాణ్యతకు, నమ్మకానికి, విశ్వాసానికి మల్లారెడ్డి కాలేజ్. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ నా దగ్గర ఒక ఆయా బిడ్డ, ఒక అటెండర్ బిడ్డ, ఒక డ్రైవర్ బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక స్కాలర్షిప్ మీద వాళ్ళంతా కూడా కౌన్సిలింగ్ వచ్చి ఇక్కడ అందరూ కూడా చదువుకొని వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చే ముందు మీరు ఎట్లున్నారు, ఇప్పుడు ఎంత స్మార్ట్గా ఉన్నారు చూడు, మీరంతా ఒక డైమండ్స్, మీరంతా వీళ్ళని 4 ఏళ్ళు చెక్కి 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 తయారు చేస్తున్నాం.
మీకు ఇప్పుడు స్కై లిమిట్, ప్రపంచమే హద్దు. మీరు ఎంత దూసుకపోతే, ఎంత ముందుకు పోతే అంత లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రోజు సంది మీరు కూడా అవకాశాలతోని ఒక చిన్న ఐడియా మనకు ఉంటే చాలు, సిన్సియారిటీ ఉంటే చాలు, డెడికేషన్ ఉంటే చాలు, డబ్బులు అవ్వంతట అవే వస్తాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ ఐడియాస్ లేక, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లేక, కష్టపడి పనిచేసే వాళ్ళు లేక డబ్బులు పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు ఐడియా ఉంటే, మనకు ఒక ఆలోచన ఉంటే, ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఐడియాకు ఉంది అనుకుంటే ఖచ్చితంగా మారుతుంది. ఇవాళ ఆల్ ఆఫ్ us యూజ్ వాట్సాప్. వాట్ వాజ్ వాట్సాప్? ఇట్ వాజ్ జస్ట్ అన్ ఐడియా. ఇట్ బికేమ్ ఎ రియాలిటీ. ఇట్ స్టార్టెడ్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ us. సో ఆల్ వీ నీడ్ ఇస్ అన్ ఐడియా. అండ్ మీకు తెలుసు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తెలంగాణ గవర్నమెంట్ అందరూ కూడా, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా వీ విల్ హెల్ప్ యూ. దెర్ ఇస్ టీ వర్క్స్, దెర్ ఇస్ టీ హబ్, దెర్ ఇస్ వి హబ్. ఒక ఐడియాతో మీరు వస్తే మెంటర్, దాంతో మనం సాధించుకోలేకపోతున్నాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్, ప్లీజ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ క్యాంపస్కి వచ్చి అన్ని కంపెనీస్ని స్టడీ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం శాలరీలు వస్తున్నాయో స్టడీ చేయండి. అండ్ ప్లీజ్ డిమాండ్ దట్. అండ్ థర్డ్ అదర్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై థాట్స్ విత్ యూ ఆన్ దట్. ఇవాళ చూస్తున్నాం మనం చాలా నెగిటివిటీ ప్రపంచంలో. సంబడి అదర్స్ టు కమెంట్. ఇఫ్ యూఆర్ అన్ ఇన్స్టాగ్రామ్, ఎవడో చేదో అంటాడు. ఫేస్బుక్, ఎవరో చేదో అంటారు. ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఆ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేసినావు, నువ్వు ఈ పోజ్లో బాగాలేవు, నీది ఈ ప్రొఫైల్ బాగాలేవు. ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను, మన మీద 100 మంది కమెంట్ చేస్తే సింప్లీ స్మైల్ అండ్ ఇగ్నోర్. దట్స్ ద బెస్ట్ వెపన్ యూ హ్యావ్. కాకపోతే బికాస్ యూ ఆర్ ఇంజనీర్స్, బికాస్ యూ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్, ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ వన్ థింగ్. మన దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇట్లా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. వెన్ యూ గో ఆన్ దేర్, సపోజ్ సంబడి ఈస్ ట్రబ్లింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, సంబడి ఈస్ ట్రబ్లింగ్ యూ, వాట్ ఈస్ హెల్ప్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఇంజనీర్స్కి, ఎస్పెషలీ ఇఫ్ యూ డిజైన్ అ ప్రోటోటైప్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ ఎస్ నుంచి ఎంఆర్ఎస్ఏఎం నిప్పులు చింపుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. డిఆర్డీఓ, ఐఐ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. నావికాదళం ఐఎన్ఎస్ విశాఖ నుండి ఎంఆర్ఎస్ఏఎం మీడియం రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ ఫైరింగ్ ను విజయవంతంగా చేపట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇండియన్ నేవీ వర్గాల హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజా చైతన్య యాత్ర ఈస్ట్ పాయింట్ రెస్ట్ హౌస్ దగ్గర మొదలై మత్స్యదర్శిని వరకు వెళ్లి తిరిగి ప్రారంభించిన చోటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు పారిజాత శతపతి, ఉపాధ్యక్షులు సభ్యులు డిఆర్ఎం అనూప్ సత్పతి, ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు, సీనియర్ డివిజన్ పర్సనల్ ఆఫీసర్ ఆర్ఎన్ఏ పరిడా, డివిజన్ అధికారులు, మహిళా ఉద్యోగులు, ఆర్పీఎఫ్, సివిల్ డిఫెన్స్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వీడియోస్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో హోలీ సంబరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చురుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటాపోటీగా హోలీ సంబరాలు నిర్వహించారు. అయితే హోలీ సంబరాలు నిర్వహించకుండా తమను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటున్నారని వేముల వీరేశం వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు 2 డీజేలకు పర్మిషన్ ఇచ్చి తమకు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మోస్ట్ కలర్ఫుల్ ఫెస్టివల్ హోలీ వేడుకలు నల్గొండలో అంబరాన్నంటాయి. పట్టణంలోని మధురానగర్లో చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నారులు కేరింతలు, యువతుల ఆటల పాటలు, తీన్మా స్టెప్పులతో ఆహ్లాదంగా ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. Happy Holi! Happy Holi! Happy Holi!
అహింస ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. పాఠశాలలో బోరు మరమ్మత్తు కావడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాఠశాలకు చెందిన 600 మంది విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట కాలనీకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎందరు ఉంటారు పిల్లలు? స్నానాలు చేయండి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని ఎలుకలు బెడద వేధిస్తోంది. రాత్రి వేళలో నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తున్నాయి. పలువురు స్టూడెంట్స్ ను 2 రోజుల క్రితం ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రపోతున్న విద్యార్థుల కాళ్లను ఎలుకలు కొరకడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఎలుకల బెడద లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలుకల ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా యూనివర్సిటీ అధికారులు గోప్యంగా ఉంచారు. సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండలం జేజే నగర్ కాలనీ వద్ద NH-167/229 లైన్లో డివైడర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని 600 కుటుంబాల ప్రజలు నివసిస్తున్న కాలనీ దగ్గర R&B అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా రోడ్డు వేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భవిష్యత్తులో జరగబోయే రోడ్డు ప్రమాదాలను ఊహించుకుంటేనే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో నాయకులు కందుకూరి ఉపేందర్, గజ్జి ముత్యాలు, నూకపంగ వెంకటి, సిద్దెల ప్రభాకర్, అమరారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు గ్రామం, చిలుకూరు మండలం, జగజ్జీవనరావు నగర్ కాలనీ, NH-167/229 లైన్ వద్ద ఇక్కడ దాదాపుగా 1000 ఓటు బ్యాంకు, 600 కుటుంబాలు ఉన్నాయి. ఈ 600 కుటుంబాల జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఈ హైవే లైన్ వేశారు, NH-167 హైవే లైన్ వేశారు. ఇక్కడ కనీస రోడ్డు భద్రతా చర్యలు ఏమీ లేకపోవడం దురదృష్టకరం. దీనివల్ల రోజుకి వితిన్ 1 వీక్లోనే 3 ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకోవడం జరిగింది. వాళ్ళ కాళ్ళు ఇరిగి, వాళ్ళ చేతులు ఇరిగి హాస్పిటల్ పాల్గొనడం జరిగింది.
మేము ఈ సందర్భంగా ఆర్ఎన్బి డిఈ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇది ఎప్పటి నుంచో ఈ జగజ్జీవనగరం కాలనీ మాదిగవాసులు ఇక్కడ దాదాపుగా 600 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాయి. ఈ కుటుంబాలు ఆ రోజు నివాసం చేస్తున్న క్రమంలో ఇక్కడ డివైడర్ కూడా ఏర్పరచుకున్నాం. ఈ రోడ్డు భద్రత రోడ్డు వేసుకొని పోవడం చాలా దురదృష్టకరం. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా కాలనీ వాసుల తరఫున, మా ప్రజల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు చర్యలు తీసుకొని ఇక్కడ డివైడర్ని ఏర్పాటు చేయాలి, డ్రైనేజీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ వేగాన్ని తగ్గించే విధంగా జీబ్రా క్రాసింగ్ లైన్లే కావచ్చు, లైట్సే కావచ్చు, దానికి సంబంధించిన గో స్లో అనే బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ వాసుల తరఫున, మా ప్రజల పక్షాన తరఫున ఈరోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా NH 167 దిగ్బంధం చేయడం జరిగింది. మీరు తక్షణమే ఈ చర్యలు తీసుకుని పోతే జరగబోయే పరిణామాలకి పూర్తిగా ఆర్ఎన్బి డిపార్ట్మెంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి. ఎస్సీ కాలనీ యందు కొత్తగా నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణ క్రమంలో భాగంగా అన్ని చోట్ల రోడ్డు నియమాలకు సంబంధించిన అన్ని జీబ్రా క్రాసింగ్ లైన్ కానీ డివైడర్లు కానీ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది జనాభా, చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, కుటుంబాలు పనిచేసుకునే కుటుంబాలు ఇక్కడ రోడ్డుకు సంబంధించిన నియమాలు ఏమీ పాటించలేదు. అండ్ ఇక్కడ డివైడర్ నిర్మించలేదు. రోజొక యాక్సిడెంట్ చాలా ఇబ్బందికర, చాలా ప్రమాదకరంగా మారింది. అవతల నుంచి యువతలకి రోడ్డు దాటాలన్నా, పిల్లల్ని స్కూల్ వెహికల్ ఎక్కించాలన్నా, యువతలకి మన మీద బయటికి యువతలు దాటాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇది గమనించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. రోడ్డుకు సంబంధించినటువంటి ఏవైతే అవసరమో అవన్నీ ఇక్కడ స్థాపించాలని మీ అందరము కోరుకుంటున్నాం. దయచేసి ఇది ఏదో ఒకటి కాదు. రోజొక కుటుంబం యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసుకుంటేనే జీవితాలు, అలాంటి కుటుంబాలు హాస్పిటల్లో మంచాలు పడ్డాయి. మేము తట్టుకోలేకనే ఆవేశంతో మేము ఈ బాధను మీకు తెలియజేస్తున్నాం. రోడ్డుకు సంబంధించిన డివైడర్ కానీ నియమాలు కానీ అవన్నీ పాటించి మాకు ఇక్కడ స్థాపించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరూ విజ్ఞాపన చేస్తున్నామని. నేను ఒక బాధ్యత గల వార్డు మెంబర్ని. మాకు ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మా ప్రమాదాలని, మా ప్రాణాలని కాపాడమని రోడ్డు వారిని కోరుతున్నాం. ఇట్లు మాకు ఈ యొక్క బాధని గుర్తించాలని మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే ఎస్ఐ గారు మాకు ఒక హామీ ఇచ్చిండు. మరి ఇట్లా చేస్తాంలే అని హామీ ఇస్తేనే మేము నిర్మించుకున్నాం. ఇది మా ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు గుర్తింపు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు. హోలీ వేడుకలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజకీయాలతో సహా ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలి. మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన MRSM. మరో ఖ్యాతిని సాధించిన ఇండియన్ నేవీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.